అందరికీ హాయ్. బీఎస్ఎఫ్కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఏదైతే కాంబినెంట్ స్టెనోగ్రాఫరు వేకెన్సీస్ 1126 పోస్టులు ఉన్నాయి చూడండి. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్వి అది సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఆర్ఎఫ్కి సంబంధించి ఉన్నాయి చూడండి. దానికి సంబంధించి యొక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. మీకు మార్చి 25వ తేదీ పైన మీకు ఆ 1 వీక్లో 25 కానీ 26 కానీ ఆ మధ్యలో ఒక 4-5 రోజుల్లోనే మీకు ఫిజికల్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు చూసుకుంటారు. అఫీషియల్ నోటీస్ కూడా ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను. తర్వాత ఇంకోటి ఏమంటే మీకు ఏప్రిల్లో ఫిజికల్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నారు. ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. హైట్, వెయిట్, చెస్ట్కి సంబంధించి చూస్తారు. అక్కడే ఫిజికల్ ఆ రోజుకే ఫిజికల్ అయిపోతుంది. సో ప్రాసెసింగ్ అనేది మీకు ఏప్రిల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఒకటి అడ్డం 25వ తేదీ మీకు అప్డేట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ మొత్తం 1525 పోస్టులు, 1126 పోస్టులు అనుకుంటాను. ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్, హిందీలోనే ఉంటుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో జాబ్ రిక్రూట్మెంట్ మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఇందులోకి వస్తారు. కానీ జాబ్ తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. రిక్రూట్ అయిపోయినారంటే మాత్రం, జాబ్ వచ్చిందంటే మాత్రం బిందాస్ లైఫ్. ప్రశాంతంగా తెల్లారితో 9 గంటలకు పోతారు, సాయంత్రం 6:30-7 గంటల ఇంటికి వచ్చేస్తారు. అక్కడే ఫ్యామిలీని పెట్టుకోవచ్చు. శాలరీలు భయంకరంగా ఉంటాయి. ప్రమోషన్లు సూపర్గా స్పీడ్ ప్రాసెస్. అసలు జీడీకి సంబంధం ఉండదన్నమాట. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే చెస్ట్, హైట్, వెయిట్ చూస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అక్కడే ఉంటుంది అన్నమాట. జస్ట్ ఏమన్నా అడ్మిట్ కార్డు చూస్తాడు అంతే, ఇంకేముండదు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం ఒరిజినల్ చూస్తాడు. నెక్స్ట్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్, డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, ఆర్ఎంఈ అంటే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి. ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు మరియు హిందీలోనే ఉంటుంది, తెలుగులో అనేది లేదనమాట. చాలా కష్టంగా ఉంటుంది. పేపర్ కూడా అంత ఈజీ అయితే రాదు. ఇంకోటి ఏమంటే టైపింగ్ అనేది ఇంకా కష్టం ఎక్కువ. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, కాంబినెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ వారెంట్ ఆఫీస్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 5 కింద వస్తుంది. బేసిక్ వచ్చి 29,200 నుంచి 92,300. 29,200 అంటే మీరు స్టార్టింగ్ శాలరీ ఎంత తీసుకుంటారు తెలిసిన ట్రైనింగ్లోనే తక్కువలో 60,000 తీసుకుంటారు మీరు శాలరీ. 8th పే కమిషన్ వస్తే ₹1,00,000 వెళ్తుంది మొత్తం. మీరు జాబ్కి వచ్చిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి మీరు బెటాలియన్కి వచ్చినారంటే లక్ష పోతారు ఖచ్చితంగా. 80,000 నుంచి 90,000 పోతుంది. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్, కాంబినెంట్ మినిస్ట్రియల్, హౌల్దార్ క్లర్క్కి సంబంధించి లెవెల్ 4 కిందకి వస్తుంది. 25,500 బేసిక్ అంటే స్టార్టింగ్లోనే మీరు శాలరీ ₹55,000 పైన వస్తుంది మీకు స్టార్టింగ్ శాలరీలో. ఇందులో వ్యాకెన్సీకి సంబంధించి 1526 మొత్తం పోస్టులు అనేది ఉన్నాయి. సో ఇందులో బీఎస్ఎఫ్కి సంబంధించిన మేలు, ఫీమేలు, యుఆర్ 2, ఈడబ్ల్యూఎస్కి 2, ఎస్సీకి 2, ఎస్టీకి 11, టోటల్ 17 పోస్టులు ఉన్నాయి. సిఆర్పిఎఫ్ మేలు, ఫీమేల్కి సంబంధించి ఒకసారి చూసుకోండి, మీకు గుర్తుంటుంది. యూఆర్కి 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు, ఓబీసీకి 6, ఎస్సీకి 3, ఎస్టీకి 2, టోటల్ 21 పోస్టులు ఉన్నాయి. ఐటీబీపీ మేల్కి సంబంధించి యూఆర్ 19, ఈడబ్ల్యూఎస్కి 5, ఓబీసీ 14, ఎస్సీ 6, ఎస్టీ 4. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి యూఆర్ 3, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1, మొత్తం 56 పోస్టులు అన్నీ ఉన్నాయి. సిఎస్ఎఫ్కి సంబంధించి మేల్ కేటగిరీకి సంబంధించి యూఆర్ 37, ఈడబ్ల్యూసీకి 8, ఓబీసీకి 47, ఎస్సీకి 29, ఎస్టీకి 15, 146 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఫీమేల్ వచ్చి 6 యూఆర్, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ 2, ఎస్సీకి 1, మొత్తం 146 ఉన్నాయి పోస్టులకు సంబంధించి. సో నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్బీకి సంబంధించి మేల్, ఫీమేల్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి, ఓబీసీకి వచ్చి 1 పోస్ట్ అనేది ఉన్నాయి. మొత్తం 3 పోస్టులు మొత్తం ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ అయితే బీఎస్ఎఫ్ మేలు, ఫీమేల్కి సంబంధించి యూఆర్కి వచ్చి 80 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి వచ్చి 20 ఉన్నాయి. ఓబీసీకి వచ్చి 99 ఉన్నాయి. ఎస్సీకి వచ్చి 47, ఎస్టీకి వచ్చి 56, మొత్తం 302 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సిఆర్పీ మేలు, ఫీమేల్కి సంబంధించి యూఆర్ 110. ఈ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి. ఈడబ్ల్యూఎస్కి వచ్చి 27, ఓబీసీకి వచ్చి 73, ఎస్సీకి వచ్చి 41, ఎస్టీకి వచ్చి 31, 282 పోస్టులు ఉన్నాయి. ఐటీబీపీకి సంబంధించిన మేల్ కేటగిరీకి సంబంధించి యూఆర్ 78, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 9, ఓబీసీ 19, ఎస్సీ 26, ఎస్టీకి 6 ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి యూఆర్ 14, ఈడబ్ల్యూసీ 2, ఓబీసీకి వచ్చి 3, ఎస్సీకి వచ్చి 5, ఎస్టీకి వచ్చి 1, మొత్తం 163 పోస్టులు ఉన్నాయి. సిఎస్ఎఫ్ మేల్ కేటగిరీకి సంబంధించి యూఆర్ 182, ఈడబ్ల్యూసీకి వచ్చి 44, ఓబీసీకి వచ్చి 120, ఎస్సీకి వచ్చి 67, ఎస్టీకి వచ్చి 33. ఇందులో ఫీమేల్ కేటగిరీకి సంబంధించి యూఆర్ వచ్చి 22, ఈడబ్ల్యూసీకి వచ్చి 5, ఓబీసీకి వచ్చి 13, ఎస్సీకి వచ్చి 7, ఎస్టీకి వచ్చి 3, మొత్తం 496 పోస్టులు ఉన్నాయి.
ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ పోస్టులు వ్యాకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఏఎస్ఐ లెవెల్కి సంబంధించి బేసిక్ అనేది ఏఎస్ఐ బేసిక్ అని పైన ఉండేది. సో వాళ్ళకి అనేది కొంచెం వ్యాకెన్సీస్ తక్కువ ఉన్నాయన్నమాట. ఎస్ఎస్బి మేల్ ఫీమేల్కి సంబంధించి యూఆర్కి వచ్చి 3 ఉన్నాయి, ఎస్సీకి 1 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉన్నాయి, మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ ఏఆర్కి సంబంధించి మేల్ ఫీమేల్ యూఆర్కి వచ్చి 16, ఈడబ్ల్యూస్కి వచ్చి 3, ఓబీసీకి వచ్చి 9, ఎస్సీకి వచ్చి 5, ఎస్టీకి వచ్చి 2, మొత్తం 35 పోస్టులు ఉన్నాయి. ఈ వ్యాకెన్సీస్ అనేది పెరిగే ఛాన్సే ఉన్నాయి. వ్యాకెన్సీస్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. మీరు కొత్త నోటిఫికేషన్ కూడా ఇది ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ 2026లో మరి మీరు కొత్త నోటిఫికేషన్ చూస్తారు. సో ప్రతిసారి ఇంకా అస్సాం రైఫిల్కి సంబంధించి సపరేట్గా వ్యాకెన్సీస్ ఏం రావు. సో మొత్తం ఇదే విధంగా బీఎస్ఎఫ్ వాళ్ళు ఒక్కొక్కసారి ఒక సంవత్సరం ఒక ఫోర్స్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఈసారి బీఎస్ఎఫ్ చేస్తే నెక్స్ట్ ఇంకేదైనా వేరే ఫోర్స్ చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా బీఎస్ఎఫ్ చేయొచ్చు. అట్లా 2-3 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. సో అన్నీ ఒకేసారి కలిపి రిక్రూట్మెంట్ చేస్తారు. ఎందుకంటే షార్ట్ కట్ చేస్తున్నారు అంతే, ఇంకేలా షార్ట్గా కంప్లీట్ అయిపోవాలి త్వరగా ప్రాసెస్ అనేది, లేట్ చేయకుండా. ఇంకా మీరంతా అప్లై చేసినారు కాబట్టి ఏజ్లు గిజ్లు అవంతా అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి చంద్రాయణ కొట్టించున్నారు. సో మీకు ఆల్ టికెట్లలో వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ ఫిజికల్ కాబట్టి ఫిజికల్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ప్లస్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఫస్ట్ ప్రాసెస్ ఫిజికల్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ చూడండి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సెకండ్ స్టేజ్ వచ్చి ఎగ్జామ్ ఉంటుంది. థర్డ్ స్టేజ్ వచ్చి స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అన్ని ప్రతి స్టేజ్లోనూ భయంకరమైన కష్టం. ఇందులో పిహెచ్డికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అన్ని కేటగిరీలకు సంబంధించి 165 సెంటీమీటర్లు అనేది ఉండాలి. చెస్ట్ వచ్చి 77 నుంచి 82 ఉంటే సరిపోతుంది. ఇక్కడ చదువు కావాలా, ఫిజికల్తో పనిలే. నెక్స్ట్ షెడ్యూల్ ఎస్టీ వాళ్ళకైతే 162.5 ఉంటే సరిపోతుంది. చెస్ట్ వచ్చి 76 to 81 సెంటీమీటర్ ఉండాలి. నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి 150 పైన ఉండే ఎస్టీ వాళ్ళకైతే 150, మిగతా ఎస్టీ వాళ్ళకి 150, మిగతా వాళ్ళకైతే 155 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇందులో ఫిజికల్ ఏం ఉండదు, ఫిజికల్ ఈజీగానే ఉంటుంది అనమాట. కష్టం అంతా ఎగ్జాము కష్టంగా ఉంటే తర్వాత ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇంకా చాలా కష్టం. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 1.6 km 6 minutes 30 secondsలో ఈజీగా పరిగెట్టచ్చు, కష్టమేమి ఉండదు. అమ్మాయిలకి అయితే 800 meters వచ్చి 4 minutes 45 secondsలోనే మీరు కంప్లీట్ చేయాలి ఉంటుంది. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ అంతే, ఏమి జస్ట్ మార్కులు గిరుకులు ఏమి ఉండదు. క్వాలిఫైయింగ్ అయిన వాళ్ళకి డైరెక్ట్ ఎగ్జామ్కి సిబిటీ సెకండ్ స్టేజ్ సిబిటీకి అనేది క్వాలిఫైయింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, కన్సిస్ట్ ఆఫ్ పేపర్ 100 questions అనేది ఉంటాయి. 1 hour 40 minutes అనేది టైం ఉంటుంది. సో ఇందులో ఇంగ్లీష్ 20 questions ఉంటాయి, 20 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ 20 questions 20 మార్కులు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 20 questions 20 మార్కులు. నెక్స్ట్ క్లరికల్ యాప్టిట్యూడ్ 20 questions 20 మార్కులు. కంప్యూటర్ నాలెడ్జ్ 20 questions 20 మార్కులు ఉంటాయి. 1 hour 40 minutes అనేది ఉంటుంది. 100 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ హిందీలో అనేది ఉంటుంది అన్నమాట. నెగిటివ్ అనేది ఇంకా కన్ఫర్మ్ ఏం చేయలేదు, తెలియదు క్లారిటీగా. సో ఫిజికల్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే కాంబినేట్ స్టెనోకి సంబంధించి ఏసీ స్టెనోకి ఎవరైతే అప్లై చేస్తారో మీకు వచ్చి 10 minutesలో 80 words per minute, అంటే నిమిషానికి 80 words అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. 10 నిమిషాల్లో మీరు 800 words కంప్లీట్ చేసి పట్టేయాలి. మీరు ఏదైతే కంప్లీట్ చేసిన డేటాని దాన్ని మీరు 50 minutes ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలట. స్టెనోలో 65 minutes హిందీలో కంప్యూటర్లో మీరు ట్రాన్స్లేట్ ఏం చేయాలి. వాళ్ళు డేటా వాళ్ళైనా ఇస్తారు, వాళ్ళే మ్యాక్సిమం 90% ఇస్తారు. ముందైతే వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడేమైనా మీరు రాసిన టైప్ రైటింగ్ని దాన్ని మళ్ళీ ఏమైనా మార్చమంటారేమో అనేది అది ఇప్పుడే మనం క్లారిటీగా చెప్పలేము. ఆ క్షణంలో తెలుస్తుంది. అప్పటికప్పుడు ఏం డిసిషన్ అనేది తీసుకుంటారు. ఏదైతే హవాల్దార్ అయితే ఉందో 30 words per minute సంబంధించిన కంప్యూటర్ అసలు లోయర్ చేస్తే చాలు. దీనికి ఇంతకు మించి హవాల్దార్లో వాళ్ళకి హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకైతే లోయర్ చేస్తే చాలు టైపింగ్ సంబంధించి. కానీ చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు. ఇట్లా ఎగిరిపోయేదంతా మొత్తం ఎగిరిపోయి అంతా టైపింగ్లోనే ఎగిరిపోతారు. స్కిల్ టెస్ట్ ఎవరైతే బాగా టైపింగ్ ఇప్పటి నుంచి టైపింగు తర్వాత వచ్చి స్టెనో బాగా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకే క్వాలిఫైయింగ్ జాబ్ వస్తుంది. ఇంకోటి ఏమంటే బాగా చదివేవాడు రన్నింగ్ పరిగెత్తాడు, బాగా రన్నింగ్ పరిగెత్తేవాడు చదువు రాదు. ఈ 2 వచ్చినోడు టైపింగ్లో ఎత్తిపోతాడు. అవన్నీ పాస్ అయినోడు మెడికల్ ఎత్తిపోతాడు. ఇలా ఉంటుంది అనమాట. అవన్నీ కంప్లీట్ అయిపోతే మెరిట్లు ఎత్తిపోతాడు అనమాట. ఈ మీడియంగా అటు ఇటు గోడ మీద పిల్లిలాగా ఉంటాడు అనమాట. వాడికి వస్తుందా రాదా ఎవడికి తెలియదు. ఎవడు నమ్మడు వాడికి జాబ్ వస్తుందంటే. వాడు వచ్చి మధ్యలో కొట్టుకొని వెళ్ళిపోతాడు. వాడికి అన్ని ఫుల్ నాలెడ్జ్ ఉండదు. వాడికి కొంచెం ఉంటుంది అనమాట. అన్నింటినీ కవర్ చేసుకుంటూ పోతుంటాడు, మధ్యలో జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో ఫుల్ నాలెడ్జ్ ఉన్నా సరే ఒకదాని మీదే దాన్ని కట్టకూడదు అనమాట. అన్నిటి మీద వర్తించేలాగా చూడాలన్నమాట.
ఫిజికల్ కవర్ చేయాలి, మెడికల్ చూసుకోవాలి, ఎగ్జామ్ చూసుకోవాలి, టైపింగ్ చూసుకోవాలి. సో ఒక్కదాని మీద మీరు నాకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ క్లియర్ చేస్తానంటే ఫిజికల్ ఎత్తిపోతుంది, ఫిజికల్ ఉంది సరే ఓకే డన్ అంటే ఎగ్జామ్లో ఎత్తిపోతుంది, ఎగ్జామ్ ఉంది అంటే టైపింగ్లో ఎత్తిపోతుంది అనమాట. అన్నీ చేస్తే మెడికల్ ఎత్తిపోతుంది. ఎవడు ఎట్ట ఎగిరిపోతారో తెలియదు అనమాట. ఈ మధ్యవర్తులు ఉంటారు, వీళ్ళు తగులుకుంటారు. నేను చాలామందిని చూసిన ఆ విధంగా. సో దాన్ని చూసుకొని కవర్ చేసుకోండి, అన్నింటినీ కవర్ చేసుకోండి, ఏది నెగ్లెక్ట్ చేయొద్దాం. ఈ ప్రతి స్టేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మెడికల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, ఇందులో ఏ డౌట్ లేదు, మీరు అపోహలు అనేది పెట్టుకోవాల్సిన. జీడీకి ఏ విధంగా ప్రాసెస్ ఉందో సిఐపిఎఫ్లో ఏదైనా సరే ఒకటే ప్రాసెస్, ఒకటే మోడల్. మెడికల్ అనేది ప్రతి పార్ట్ చెక్ చేస్తారు, చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది, ట్రైనింగ్ కూడా చాలా అంటే చాలా హార్డ్గానే ఉంటుంది. కానీ మరీ జీడీ అంత వర్షన్లో ట్రైనింగ్ ఉండదు, ఎందుకంటే మీరు చదువు పరంగా కంప్యూటర్ పరంగా పనిచేసేవాళ్ళు, కానీ మీరు గన్ ఎత్తుకుని ఎవరిని కాల్చేదిలే, ఎవరికి యుద్ధాలు మీరు పోవాల్సిన పని లేదు, కాబట్టి మీకు అంత డెప్త్గా అయితే ఉండదు. సో ఇది అనమాట. మార్చి 25వ తేదీ పైన మీకు షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్లో మీకు ఫిజికల్ అనేది ఉంటుంది, సిద్ధమైపోండి. తర్వాత మళ్ళీ మీకు మార్చి 25 పైన మీకు నోటీస్ అనేది రిలీజ్ అవ్వగానే. సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది, మళ్ళీ ఏదైనా చేంజ్ చేసినా మ్యాక్సిమం చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఆ నోటీస్, అఫిషియల్ నోటీసు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే వీడియో అనేది నేను చేస్తానమాట. ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే చేయొద్దండి. సో థ్యాంక్ యూ, జై హింద్.